వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా గెలిచి తన 5 ఏళ్ల పదవి కాలం మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లడానికే వెచ్చించిన రఘురామకృష్ణరాజు ఇప్పుడు అసెంబ్లీ బరిలోకి దిగాలనుకుంటున్నారు. అన్ని పార్టీలు అన్ని స్థానాలకు అభ్యర్థులను తేల్చేసిన తర్వాత ఇంకా ఎమ్మెల్యే బరిలోకి ఎలా వస్తారా అని ఆశ్చర్యపోతున్నారా? లేదా రఘురామకు ఇండిపెండెంట్ గా పోటీ చేసేంత ధైర్యం వచ్చేసిందా అని ఆశ్చర్యపోతున్నారా? మీ అనుమానాలు సబబే, కానీ మొత్తానికి ఏదో ఒక అడ్డదారిలో అసెంబ్లీ బరిలో దిగడానికి రఘురామకృష్ణరాజు మార్గం సుగమం చేసుకున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో ఈ మేరకు ఆయన డీల్ కుదుర్చుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అత్యంత సేఫ్ సీట్లలో ఒకటైన ఉండి నుంచి ప్రస్తుతం ప్రకటించిన సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును తప్పించి రఘురామకృష్ణరాజుకు టికెట్ కట్టబెట్టడానికి చంద్రబాబు ఓకే చెప్పినట్టు సమాచారం. 1-2 రోజుల్లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుంది. రఘురామకృష్ణరాజు ప్రస్తుతం ఉన్న నరసాపురం నుంచే మళ్లీ ఎంపీగా పోటీ చేయాలని అనుకున్నారు. ఏ పార్టీ అనేది తర్వాత చెప్తారు కానీ పోటీ మాత్రం గ్యారంటీ అని ఆయన అన్నారు. పొత్తులు కుదిరిన తర్వాత ఆ సీటు ఎవరికి దక్కినా సరే తనను మించి మరొక అభ్యర్థి వారికి దొరకరని విర్రవేగారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం అందరితో తాను సఖ్యంగా ఉంటాను గనక సీటు ఖరారనుకున్నారు. కానీ తీరా నరసాపురం సీటు బీజేపీకి దక్కిన తర్వాత వారు మరొకరికి టికెట్ ఇచ్చేశారు. అలా జరగడానికి కూడా జగనే కారణమని, జగన్ నాకు టికెట్ రాకుండా బీజేపీ పెద్దలకు చెప్పడని నిందలు వేసిన రఘురామకృష్ణరాజు ఇప్పుడు ఎమ్మెల్యే బరిలోకి దిగబోతున్నారు. చంద్రబాబు నాయుడు తనకు న్యాయం చేస్తారని, గోదావరి జిల్లాల నుంచే ఎన్నికల బరిలో ఉంటారని ఆయన అంటూ వచ్చారు. తాజాగా తన స్వగ్రామం పెదామిరంలోని నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించిన రఘురామ ఇప్పటికీ ఎంపీగానో ఎమ్మెల్యేగానో పోటీ చేయడం అయితే గ్యారంటీ అని డొంకతెరువుడుగానే చెబుతున్నారు. కానీ విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి ఉండి ఎమ్మెల్యేగా బరిలోకి దిగబోతున్నారు. అక్కడ మంతెన రామరాజు తెలుగుదేశానికి సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇప్పుడు అభ్యర్థి కూడా ఆయనే. ఆయనను పక్కకు తప్పించి రఘురామకు టికెట్ ఇచ్చేలా చంద్రబాబుతో డీల్ కుదిరిందట. అధికారిక ప్రకటన కూడా వస్తుందట. ట్విస్ట్ ఏంటంటే గెలిచిన తర్వాత తనకు ఏ పదవి కావాలో కూడా చెప్పడం. చాలా మంది తనను అసెంబ్లీ స్పీకర్ గా చూడాలని కోరుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు.